మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇవాల్టి సమీక్షలో పెద్దిరెడ్డి భూమాఫియా ఆగడాలు తదుపరి చర్యలపై చర్చించనున్నారు. పుంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంటలో రికార్డులు తారుమారు చేసి వందల ఎకరాలను ఆక్రమించారని పెద్దిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు అధికారులు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. వాటి సమీక్షలో పెద్దిరెడ్డి భూమాఫియా ఆగడాలు తదుపరి చర్యలపై చర్చించబోతున్నారు. పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయచంద్రిక, చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు సీరియస్ గా ఉంది. పుంగనూరు నియోజకవర్గంలో పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో ఈ భూ ఆక్రమణలపై ఇప్పటికే రెవెన్యూ శాఖ నివేదికలు సిద్ధం చేసింది. ఈ నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేరాయి. 75 ఎకరాల అటవీ భూముల అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేరటంపై ఇప్పటికే ముఖ్యమంత్రికి ఈ ప్రాథమిక నివేదిక చేరిపోయింది. ఈ రోజు సచివాలయంలో రెవెన్యూ భూముల ఆక్రమణలు, అదేవిధంగా రెవెన్యూ శాఖపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద సమీక్ష ఉంది. ఈ సమీక్షలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూమాఫియా ఆగడాలు తదుపరి చర్యలపై కూడా ప్రభుత్వం చర్చించబోతుంది. అటవీ భూముల ఆక్రమణ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వానికి చేరిన ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ రోజు సమీక్షలో తదుపరి చర్యలకు ఆదేశించనుంది. పొంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలాల్లో రికార్డులు తారుమారు కావడంతో బినామీ పేర్లతో వందల ఎకరాల ఆక్రమణలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం చేసిన వ్యవహారం కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడమే కాకుండా సిఐడి విచారణకు ఆదేశించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికపై కూడా ఆదేశించి తదనంతర చర్యలకు ఈ రోజు ఆదేశాలు జారీ చేయనున్నారు. పక్కా ఆధారాల సేకరణతో కఠిన చర్యలకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ రోజు సమీక్ష అనంతరం వెంటనే పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై, ముఖ్యంగా అటవీ శాఖకు చెందిన భూముల ఆక్రమణలపై సీరియస్ చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. విజయచంద్రిక. థాంక్యూ రామారావు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చేసిన అక్రమాలు, అరాచకాలకు అంతే లేదు. చేతిలో అధికారం ఉంది కదా అని అంతా తమ రాజ్యమే అన్నట్లుగా ఇష్టారీతిలో రెచ్చిపోయారు. చేతికి అందిన కాడికి దోచుకోవడం, దాచుకోవడం ఇదే జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక, పదవులు పోయాక నాటి పాలకుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కబ్జాల కహాని ఇప్పుడు తీవ్ర కలకల సృష్టిస్తోంది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామానికి చాలా దూరంలో ఉంది అటవీ ప్రాంతం. అడవంటే జంతువులు, దట్టమైన జంతువులు అనుకుంటారు. అలాంటి అడవి మధ్యలో పట్టాభూమి ఉండటమే అరుదు. కానీ పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఇక్కడ పదుల కొద్దీ ఎకరాల భూమి ఉంది. ఇందులో సువిశాల వ్యవసాయ క్షేత్రం, మధ్యలో విలాసవంతమైన భవనం, పశువుల కోసం భారీ షెడ్లు. ఇదంతా ఒకెత్తైతే మార్కెట్ కమిటీ నిధులతో సొంత ఎస్టేట్ కో ఆయన వేసుకున్న తార్ రోడ్డు మరో ఎత్తు. రెవెన్యూ రికార్డుల్లో పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద 75.75 ఎకరాలుంది. అంతేకాకుండా మరో 30 ఎకరాల వరకు వారి ఆధీనంలో ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే పెద్దిరెడ్డి నిర్మించుకున్న సువిశాల వ్యవసాయ క్షేత్రం ఎన్ని ఎకరాల్లో ఉందన్న ఖచ్చితమైన లెక్కలు అటవీ, రెవెన్యూ శాఖల దగ్గర లేవు. గత వైసీపీ ప్రభుత్వం ఉన్నన్నాళ్లు అక్కడ ఎన్ని అరాచకాలు జరుగుతున్న అధికారులు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించలేదు. ఆ లెక్కలు తేలాలంటే రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్త సర్వే చేయాలి అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 295, 296 సర్వే నెంబర్లు ఎప్పుడు సబ్ డివిజన్ చేశారు? అక్కడ ఉన్న భూమి కంటే అదనంగా పెద్దిరెడ్డి కుటుంబం పేరు మీద ఎప్పుడు ఎక్కించారు?
ఎవరు సహకరించారు అన్న విషయాలు నిగ్గుతేలాలని, కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి పెద్దిరెడ్డి అక్రమాలను సాక్ష్యాలతో బయటకు తీయాలని స్థానికులు అంటున్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా ఈ అంశంపై ఫోకస్ పెట్టారు.